మరో బ్రేకింగ్ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని అన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు. ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందన్నారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతోన్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్గా కవిత రాసిన లేఖలో ఏ వివరాలు పొందుపరిచారు అండ్ కీలకంగా ఏ విషయాలు పేర్కొన్నారామే, దానికి సంబంధించి ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? ఎస్ రమణ, చాలా కీలకమైన అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఈరోజు లేఖ రాసింది. ముఖ్యంగా అందులో లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేర్ టెండర్లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. వర్షాకాలంలో మనకి ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ టీమ్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క టెండర్లు వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంటే కొందరికి లాభం చేకూర్చేలా ఈసారి జీహెచ్ఎంసీ అధికారులు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని, దాని ద్వారా 5 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని చెప్పేసి అందులో ప్రధానంగా లేఖలో పేర్కొనడం జరిగింది. వెంటనే ఈ యొక్క టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అంటే ఎందుకు అంటే ప్రస్తుతం ఈ యొక్క మున్సిపల్ శాఖ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది కాబట్టి అందుకు లేఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసింది. ఎందుకంటే కొన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఒక కంపెనీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, గతంలో ఇలాంటి పద్ధతి లేదని, ఇప్పుడు కొత్త పద్ధతిలా ఒక కంపెనీకి మాత్రమే లాభం చేకూర్చేలా వ్యవహరించడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. అంటే ఆ కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో 2 షోరూములు ఉన్నాయని, ఆ 2 షోరూముల నుంచి స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్లు MOU చేసుకున్నప్పటికీ కూడా వారు పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దాని ద్వారా ముఖ్యంగా బీసీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారికి పెద్ద ఎత్తున నష్టం కలిగే అవకాశం ఉన్నదని, అలాంటి వారిని గుర్తించి వారికి లాభం చేకూర్చేలా ఈసారి టెండర్లో కొత్త అవకాశం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. అంటే పాత పద్ధతిని కొనసాగించాలి తప్ప కొత్త పద్ధతి తీసుకొచ్చి ఒక కంపెనీకే లాభం చేకూర్చేలా జీహెచ్ఎంసీ వ్యవహరించడం సరైనది కాదు అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క విదేశీ కంపెనీ సంస్థ ఏదైతే ఉందో ఆ విదేశీ కంపెనీ సంస్థ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేసేందుకు కొందరు 2 కాంట్రాక్ట్ సంస్థ ఏజెన్సీలకు మాత్రమే లాభం చేకూరుతుంది. ఆ 2 కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థలు పరిధిలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క టెండర్లో పాల్గొనే వల్ల మొత్తం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కాబట్టి వెంటనే ఈ యొక్క నిబంధనలు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం 150 వార్డులకు సంబంధించి వేరువేరుగా టెండర్లు పిలవాలని చెప్పేసి కూడా ఆమె ఆ లేఖలో పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. రమణ, థ్యాంక్ యూ సైదులు.